సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళదాం. శతమానం భవతి నిర్మాత దిల్ రాజు గారు ఎంతో ముచ్చటపడి తీస్తున్న సినిమా. ఆ టైటిల్, సినిమా పబ్లిసిటీలో కనిపిస్తున్న వాతావరణం చూస్తుంటే పల్లెటూరు నేపథ్యంలో సాగే సాంప్రదాయబద్ధమైన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా కనిపిస్తుంది. ఈ సినిమా మీద రాజు గారు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టే కనిపిస్తుంది. కాబట్టే మెగాస్టార్ నటసింహ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించిన సినిమాలకి పోటీగానే సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు ఈ సినిమాని. లాస్ట్ టైం సంక్రాంతికి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్ని కలిసి కలెక్షన్లు కుమ్మిపారేసే ఆ నమ్మకంతో కూడా ఆయన బరిలోకి దిగుతున్నారు అనుకోవచ్చు. సినిమా సంక్రాంతికి వస్తుంది అన్న మ్యాటర్ కి తెరలేపుతూ శతమానం భవతి ఆడియో సాంగ్స్ ని పబ్లిక్ లో పట్టుకొచ్చారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. జనరల్ గా మిక్కీ జే మేయర్ కి ఒక స్టైల్ ఉంది పాటల కంపోజిషన్ కి సంబంధించి. ఆ స్టైల్లో కొంత చేంజ్ కనిపించింది ఆ సినిమాతో. త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్పు ఈ సినిమాలో కూడా కంటిన్యూ అయింది. మాక్సిమం మిక్కీ కంపోజ్ చేస్తున్నాడు అంటే ఆ పాటలో సినిమా కథని చెప్తాయి, కాకపోతే కథలో భాగంగా ఉంటాయి. ఈ పాటల్లో కూడా ఆ వాతావరణం కనిపిస్తుంది. శతమానం భవతి ఆల్బమ్ లో 5 పాటలు ఉన్నాయి. 2 పాటల్ని శ్రీమణి రాశారు, 3 పాటల్ని రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. పాటలు వినటానికి సరదాగా హాయిగా ఉన్నాయి. ఈ ఆల్బమ్ మెల్లగా తెల్లారిందో ఈ పాటతో మొదలవుతుంది. శ్రీమణి రాశారు. మిక్కీ కంపోజిషన్ కూల్ గా ఉంది. బేసిక్ గా పల్లెటూరి అందాలని, పల్లెటూరి వాతావరణాన్ని వర్ణించడమే ఈ పాట ఉద్దేశంగా ఉంది. సెకండ్ సాంగ్ శతమానం భవతి టైటిల్ ట్రాక్ రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. కంపోజిషన్ అదిరిపోయింది, కాంప్లికేటెడ్ కంపోజిషన్. అలాగే రామజోగయ్య శాస్త్రి గారు కూడా చాలా చక్కగా వర్డ్స్ ని ఫార్మ్ చేసి నీట్ గా లిరిక్ రాసినట్టు అనిపించింది. అదో లెక్క అయితే పాట పాడిన వాళ్ళు ఈ పాటకు సంబంధించి మరో లెక్క చిత్ర, విజయ్ యేసుదాస్ గారు పాడారు. మనసుల్ని టచ్ చేస్తూ చాలా బాగా పాడారు. సినిమా మెయిన్ పాయింట్ ని ఈ పాటతో కన్వే చేస్తున్నారు అనుకోవచ్చు. వాల్యూస్ ని, సాంప్రదాయాల్ని ఈ పాటలో చక్కగా రంగరించినట్టే కనిపిస్తుంది. సినిమాలో ఓ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లోనే ఈ పాట ఉంటది అనుకోవచ్చు. పబ్లిసిటీ కంటెంట్ ని బట్టి చూస్తుంటే ప్రకాష్ రాజ్, జయసుధ షష్టి పూర్తి మహోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా వచ్చే పాటలా ఉంది. మూడో పాట నాలో నేను సమీరా భరద్వాజ్ పాడారు. ఇది కూడా రామజోగి శాస్త్రి గారే రాశారు. లవ్ సాంగ్ లా ఉంది. హీరోని తాను ఎంత ప్రేమిస్తుంది, ఆ ప్రేమ ఆ అమ్మాయిని ఎంత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అన్నదాన్ని ఈ పాట రూపంలో పాడుకుంటున్నట్టే ఉంది. మిక్కీ క్యూట్ గా కంపోజ్ చేశాడు. వినటానికి పాట బానే ఉంది కానీ చూడటానికి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అందమైన హీరోయిన్ ఉంది. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీలింగ్స్ అవన్నీ చూస్తే గొప్పగా అనిపించవచ్చు. ఫోర్త్ సాంగ్ నిలవదే ఈ ఆల్బమ్ కి సంబంధించి సర్ప్రైజ్ సాంగ్ ఇదే. పాటని వినటం మొదలు పెట్టగానే ముందు సర్ప్రైజ్ అవుతాం. ఎందుకంటే మనకు బాగా పరిచయం ఉన్న గొంతు చానాల తర్వాత వినపడింది అని బాలు గారు పాడారు. పాట మొదలైనప్పుడు బలుపు కోసం బాలు గారు గతంలో పాడిన పాటే గుర్తుకొచ్చింది. ఆ తర్వాత కంపోజిషన్ కూడా ఇళయరాజా గారి తరహాని గుర్తుకు తెస్తా ఉంది. అయినప్పటికీ బాలు గారు పాడిన విధానం పాటలో మనల్ని ఇన్వాల్వ్ చేసిద్ది. ఆయన పాటతో మనల్ని అలా ట్రావెల్ చేపిస్తారు పాడుతున్నంతసేపు. అది ఆ మహానుభావుడి మ్యాజిక్. రిఫ్రెషింగ్ గా అనిపించింది పాట విన్న తర్వాత. చాలా బాగుంది. లాస్ట్ సాంగ్ హైలో హైలెస్ సారే శ్రీమణి రాశారు. ఇది సంక్రాంతి పాట. సంక్రాంతి అప్పుడు ఊళ్ళో ఎలా ఉంటుందో, ఎటువంటి సందడి జరుగుద్దో, ఆ హంగామా, ఆ సంబరం అంతా రాశారు. వినడానికి బానే ఉంది, చూడటానికి ఇంకా ఇంకా బాగుంటది అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు ఈ పాటను అనిపిస్తుంది. నా వరకైతే టైటిల్ ట్రాక్ చాలా బాగా నచ్చింది. బ్రహ్మాండంగా కంపోజ్ చేశాడు మిక్కీ. చిత్ర గారు, విజయ్ యేసుదాస్ సూపర్ గా పాడారు. ఈ ఆల్బమ్ సంబంధించి నా ఫేవరెట్ సాంగ్ అదే. మొత్తంగా చూసుకుంటే చక్కటి ఆల్బమే. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే దాన్ని నిలబెట్టే పాటలే. చూద్దాం దర్శకుడు సతీష్ వేగేసిన ఈ పాటల్ని సినిమాలో ఎంత చక్కగా తీర్చిదిద్దారో. మరుబుళ్ళంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.